ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 20వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. మనకి మన ఆలోచనలన్నీ సఫలం కావాలని, మన కోరికలన్నీ నెరవేరాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఇటువంటి ఆలోచన లేని మనిషి లేడు అంటే అతిశయోక్తి కాదు అని అనిపిస్తుంది. మరి వారి కోరిక ఏంటి అంటే వారి రాజు విజయం పొందాలని కోరుకుంటున్నాడు. వారి రాజు మరి ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రజలందరూ వారి రాజు కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇతరుల గురించి వీరు శ్రద్ధ కలిగి ఉన్నారు. ఇతరుల ప్రాబ్లమ్స్ గురించి, ఇతర సమస్యల గురించి వీళ్ళు ఎంతో శ్రద్ధగా గోజాడి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నట్టు కనబడుతుంది. వారు రాజుని ఆశీర్వదిస్తున్నారు. మరి దేవుడు నీకు వెంటనే జవాబు ఇవ్వాలి, నీకు ఉత్తరం ఇవ్వాలి, మరియు కూడా నీ దహన బలులు, నీ నైవేద్యాలు అన్నీ దేవుడు అంగీకరించాలి. మరియు నీ ఆలోచనలు యావత్తు, నీ ప్రార్థనలు యావత్తు సఫలపడాలి అని వారు రాజు గురించి విజ్ఞాపన చేస్తున్నారు. ప్రజలందరూ విజ్ఞాపన చేస్తున్నారు. ఈ వాక్యాన్ని బట్టి మనము మన తోటి వారి గురించి శ్రద్ధ కలిగి, వారి సమస్యల గురించి భారం కలిగి ప్రార్థన చేయాలి అన్నది దేవుని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. ఇతరుల గురించి మనం ప్రార్థన చేయాలి అంటే చేయగలుగుతాం, కానీ భారంతో కూడా చేయాలి అన్నది ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారి సమస్యలు ఎలాగుంటాయో అవి గ్రహించగలిగి వారి సమస్యలు తీరాలన్నట్లు ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా కూడా నీ కోరికలు సిద్ధింపజేస్తాడు. నీ కోరికలన్నీ కూడా ఇలా అడగగానే అల్లావుద్దీన్లాగా ఎలాగో మాయమంత్రంలాగా కాకుండా మన కోరికలు, మరి మన హృదయము దేవుని హృదయాన్ని వినగలిగినటువంటి పరిస్థితిలోకి మనం వెళ్ళగలిగి అటువంటి కోరికలే దేవుణ్ణి కోరుకుతాము. అవన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. మరియు కూడా నీ ఆలోచన యావత్తు ఏమైతే తలపెట్టావో, నీ ఒక పని చేయడానికి ఒక ఆలోచన నీ మనసులోకి రాకముందే ఆలోచనలు యావత్తు సఫలపరుస్తానంటున్నాడు. నీ పనులు, నీ భారాలు, నీ బాధ్యతలు, ప్రతి ఆలోచన కూడా అన్నట్టుగా ఇటువంటి పరిస్థితిలోకి వెళ్ళి ప్రార్థన చేయడానికి నేర్చుకుందాం. ఇటువంటి గొప్ప ప్రార్థనలు నేర్చుకుందాం. సమాధానం వచ్చే ప్రార్థనలు చేయడానికి, మరియు కూడా దేవుణ్ణి సంతోషపెట్టే ప్రార్థనలు చేయడానికి దేవుడు మనందరికి కృపను దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన యేసయ్య, మా కోరికలు మరి మా సమస్యలు అన్నీ కూడా తెలిసిన వాడు నాయన, అన్నీ కూడా సఫలపరుస్తున్నందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇతరుల గురించి భారంగా ప్రార్థన చేయగలిగిన కృపలో కూడా మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.